కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు బాగున్నారా?
ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, సైన్యములకు అధిపత్యగు యెహోవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీ దీనదాసురాల్ని మరుగుపరుచుకొని మీ బిడ్డలతో మాట్లాడమని, మీ బిడ్డలకి ఈ మాటలు దీవెనకరంగా మేలుకరంగా మలచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, వారి జీవితంలో వారు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితులు, లేకపోతే ఏదైనా వారి ముందు ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు, ఈ సమస్యను మేము ఎలా జయించగలం, లేకపోతే వారు ఏమైనా వారు సొంతంగా వారికి వారే ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు, ఇది మా వల్ల అవుతుందా, మాకెవరైనా తోడుగా ఉంటే బాగుండు అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఒక నిరాశ గుండా ఉంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరంట మనకి ముందుగా పోయేది? చాలాసార్లు దరిద్రం నా ముందు నడుస్తుంది అంటారు కొంతమంది. అయితే ప్రభు బిడలమైన మనందరికీ శుభవార్త. ప్రభు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని అద్భుతమైన మాటల్ని లిఖించాడో, దాచాడో. ఇక్కడ ఆ దేవుని యొక్క ప్రజలతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మాటిస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. ఈ మాటలు వింటున్నా నువ్వు నాకెవరు లేరు అనుకుంటున్నావా? నాతో ఎవరైనా వస్తే బాగుండు అని అనుకుంటున్నావా? నాది ఒంటరి జీవితం అనుకుంటున్నావా బిడ్డ? అయితే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువుకు నువ్వు ఒకవేళ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నా, నీ దేవుడు నీ స్థితి ఎరిగిన దేవుడు. దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టడు. తన బిడ్డల్ని తను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. తన బిడ్డల యొక్క కష్టం, నష్టం, దుఃఖం మొత్తం ప్రతి దినము నీ ప్రభువు గమనిస్తూనే ఉంటాడు. నేను ఈ ప్రయాణం ఎలా చేయాలి అనగా, నా కుటుంబ జీవితం, నా జీవితం ఎలాగ ముందుకు కొనసాగించాలి, నా జీవితాన్ని లేదా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నేను ముందుకు నడిపించగలనా అని ఒక నిరాశ గుండా ఉంటున్న దేవుని ప్రజలతో ఆయన అంటున్నాడు, నేనున్నాను మీకు ముందుగా పోతూ అంటున్నాడు. ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా అనగా, ఏ స్థలము చూసి నువ్వు భయపడ్డావో, నీకు ఎదురు వస్తున్నా దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, ఇది నేను దాటలేనేమో, ఇక్కడే నేను ఆగిపోతానేమో, లేకపోతే ఇది దాటపోయి నేను పడిపోతానేమో, నాకేమైనా నష్టం కలిగిద్దేమో, నా ప్రయాణంలో నేను సాపిగా నా ప్రయాణం సాగదేమో అనుకుంటూ భయపడుతున్న దేవుని యొక్క ప్రజలు, నిరాశలో ఉంటున్న ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా. ఏదైతే నువ్వు భయం అనుకుంటున్నావో, ఏదైతే దాటలేను అనుకుంటున్నావో, ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నావో, దాన్ని నేను ఏం చేస్తానంటే సరళం అనగా నువ్వు సాగిపోయేటట్లు నేను చేస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్నా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. ఇంకా అయిపోయింది నీ జీవితం, ఎక్కడికి ఇంకా నీ కుటుంబంలో ఎక్కడ సంతోషం అన్నట్లుగా. కొన్నిసార్లు మన చుట్టూరు ఉన్న పరిస్థితులు మనల్ని కలవరాలకి తీసుకెళ్తూ ఉంటాయి, నిరాశకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇంక ఇలాగే నా జీవితం ఇంతే అనుకునేటట్లు, ఇంక నేను ముందుకు సాగలేనులే అనుకుంటూ, నేను ఇంకా ఏది చూడలేనులే నా జీవితంలో సంతోషం అన్నట్లు, ఇంకా నా స్థితి ఇంతేలే అన్నట్లుగా కొన్నిసార్లు మన ముందున్న సమస్య అలా కనపడిద్ది. దాన్ని చూడొద్దు దేవుని బిడ్డ. నీ ముందున్న సమస్యల్ని చూసి నువ్వు ఆగిపోవద్దు, నిరాశపడొద్దు, దుఃఖపడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, అవిశ్వాసాన్ని నీ జీవితంలో రానివద్దు. నీ సమస్య కన్నా నీకన్నా ముందు నీ ప్రభువు నీకు ముందు నడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు నేను ముందుగా పోవచ్చు. నీ ప్రభువు నీ ముందు నడిస్తే నిన్ను ఏ మెట్టగా ఉన్నా భయపెట్టే ఏ స్థలము నిన్ను ఓడించగలదు, ఏది నిన్ను ఒకవేళ నష్టానికి గురి చేయగలదు. నీ ప్రభువే నీకు ముందు నడుస్తున్నాడు. నీ ప్రభువు నీకు ముందున్నాడు. ఒకవేళ నువ్వు నీతో రావటానికి, నీతో గడపటానికి, నిన్ను ముందుకు నడిపించటానికి, ముందుకు ప్రోత్సాహపరచటానికి ఒకవేళ ఎవరు లేరేమో,
కానీ ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన దేవుని బిడ్డ మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తానని చెప్తూ ఇంకా ముందు అంటున్నాడు ఏమని అంటే, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను అంటున్నాడు. చూసావా దేవుని బిడ్డ, నిన్ను భయపెడుతున్న బలమైన కారణాలు ఉన్నాయే, అది ఏదైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, నీ చుట్టూరు ఉంటున్న శత్రువులు కావచ్చు, కాలు దువ్వవచ్చు నీ మీద, నీ చుట్టూరు నీ పతనం కోరుకునే వాళ్ళు ఉండవచ్చు. ఇంకెక్కడికి నీ జీవితం, ఇంకేంటి, ఇంకింతే, నేను చెప్పింది నువ్వు చేయాలి, నీ ఇష్టం జరగకూడదు అని కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు బంధించబడిన పరిస్థితులు, ఏం చేయలేని పరిస్థితులు, ఒక విడుదల లేని పరిస్థితులు, స్వేచ్ఛా జీవితం లేని పరిస్థితులు, వారితో దేవుడు అంటున్నాడు, నిన్ను భయపెడుతూ ముందుకు సాగనీయకుండా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకుండా, నువ్వు అనుకున్నట్లుగా నీ ప్రయాణం సాపిగా నీ జీవితంలో నువ్వు అనభగించకుండా నేను వెనక్కి లాగుతూ భయపెడుతున్న పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉండి ఏం చేస్తానంటున్నాడంటే, ఇత్తడి తలుపులను పగలకొడతాను. అది ఎవరు నీకు ఇత్తడి తలుపులుగా ముందుకు నీ ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వాదం పొందుకోకుండా, నీ కొరకు దాచి ఉంచిన మేలును నువ్వు పొందుకోకుండా, నీ కొరకు దాచి ఉంచిన ధనం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా అడ్డుపడుతున్న సాతానుకు సూచనగా ఉంటున్న ఈ యొక్క బలమైన ఆటంకాలని ప్రభు నీకు ముందుగా నడుస్తూ వాటన్నిటిని కూడా నీ ముందు నుండి తొలగిస్తాను అంటున్నాడు. నేను ఇది జయించలేను అనుకుంటున్నావు, నువ్వు దేంట్లోంచి నేను రాలేను అనుకుంటున్నావు, నా వల్ల కాదు అనుకొని నీ యొక్క సామర్థ్యాన్ని చూసుకొని నువ్వు ఒకవేళ పిరికివాడిగా ఉంటే ప్రభు అంటున్నాడు, నన్ను చూడు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను అని. ముందుగా వెళ్తూ నీకు ఏదైతే అడ్డుపడుతుందో, నీకు ఏదైతే హాని కలిగించాలనుకుంటుందో, ఏదైతే నీకు అపాయం కలిగించాలనుకుంటుందో, ఏదైతే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూల్చాలనుకుంటుందో దాన్ని తీసేస్తాను, అది నీకు లేకుండా దాన్ని పడగొడతాను అంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇనప గడియలను ఇరగ్గొట్టేదను అంటున్నాడు. అది నీ వల్ల కాని పరిస్థితులు, నీ శక్తికి మించిన పరిస్థితులు, దీంట్లోంచి నేను అసలు బయటికి రాగలనా అని నిన్ను భయపెట్టే పరిస్థితుల్లో ప్రభువు తన హస్తం నీ కొరకు చాపుతానంటున్నాడు. తన చేయి చాపి, తన హస్తం చాపి నీకు అడ్డుగా ఉంటున్న వాటిని తన చేతితో తీసేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఒకవేళ అధైర్యపడినట్లుగా, కలవరపడినట్లుగా ఈ మాటలు వింటున్న నువ్వు కూడా అలుగోడల మధ్యలో నలిగిపోతూ ఉన్నావేమో, ఈ మాటలు వింటున్న నువ్వు మంచంలో ఉండి కృంగిపోతున్నావేమో, ఈ మాటలు వింటున్న నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం ఆగిపోయావేమో, ఇంకేం వెళ్తానులే అని ఈ మాటలు వింటున్న నువ్వు యేసు ప్రభు మా దేవుడు కాదు అనుకుంటున్నావేమో. ఒకప్పుడు నేను కూడా యేసు ప్రభుని మా దేవుడు కాదు, ఆయన తెల్లోళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని నేను యేసు ప్రభు అంటే చిరాకు పడుతూ తిట్టుకుంటూ ప్రభు బిడ్డల్ని కూడా గొనుక్కుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న నేను కూడా నా జీవితంలో ఇలాంటి ఇత్తడి తలుపులు లాంటి, ఇనప గడియలు లాంటి పరిస్థితులు నాకు ఎదురైనాయి. బ్రతకటం చాలా కష్టం అనుకున్నాను, బ్రతకలేము ఇంకా అనుకున్నాం, ఇంకా చావే మా జీవితానికి, చావు తప్ప మరొకటి లేదు అనుకున్నాను. ఈ అనారోగ్యం నన్ను చంపటానికే వచ్చిందని. ఒకవేళ దేవుని బిడ్డ నీ ముందు అనారోగ్యం అనే ఇత్తడి తలుపు ఉందా? డాక్టర్లు చెప్పిన రిపోర్ట్లు చూసి భయపడిపోతున్నావా? ఇంత భయంకరమైన వ్యాధి నాకు అనుకుంటున్నావా? ఇంత భయంకరమైన సమస్య అనుకుంటున్నావా? ఇలాంటి సమస్యల నుంచి నేను ఎలా బయటికి రాగలను అనుకుంటున్నావా? ఒకవేళ డాక్టర్లు చెప్పినట్లుగా నీ శరీరంలో బలహీనతలు ఉండటం నిజమే అయి ఉండొచ్చు, కానీ నీకు ముందుగా నడుస్తున్నాడే ప్రభు, నీకు ముందుగా వెళ్తూ నీకు అడ్డుగా ఉంటున్న వాటిని, నిన్ను పడగొట్టాలి, నిన్ను కూల్చాలి అనుకుంటున్న వాటిని ఎరగొడతానని చెప్పిన ప్రభు నా జీవితంలో కూడా నేను ఒక ఎస్తేరమ్మ అనే ఒక తల్లి ద్వారా సెమీ క్రిస్మస్కి ఎబెనేజర్ వర్షిప్ సెంటర్కి నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉంటే డిసెంబర్ 21 చూద్దాంలే అని ఇష్టం లేకుండా నేను వెళ్ళాను. ఆ దేవుడు నన్ను ఆకర్షించాడు, దేవుని సన్నిధి నా చేయి పట్టుకుంది. ఇడవను అని చెప్పిన దేవుడు, నీకు నేను దిక్కు అని చెప్పిన దేవుడు నాకు దిక్కుగా నిలబడ్డాడు. నా జీవితాన్ని దీవెనకరంగా మలచాడు. నా శరీరంలో పనిచేస్తున్న బలహీనతల్ని ప్రభు తీసేశాడు. నా శరీరంలో పనిచేస్తున్న చీకటి శక్తులు నన్ను అనుక్షణము అనారోగ్యానికి గురి చేస్తూ, ఎప్పుడు కూడా నా యవ్వన వయసులో నేను ఒక రోగిష్టి దానిలాగా 90 సంవత్సరాల ముసలమ్మలాగా ఎప్పుడు 24 గంటలు అనారోగ్యంతో మంచం పట్టి ఉంటున్న నా జీవితంలో
నా ప్రభువు నా జీవితాన్ని పట్టించుకున్నాడు. నా మీద పని చేస్తున్నా, నాకు అడ్డుగా నిలబడినా, నా ఆశీర్వాదాన్ని దొంగలించినా, నా కనులు ముయ్యబడినట్లుగా యేసుప్రభు నా దేవుడు కాదనుకొని నేను లోకం వైపు, మనుషుల వైపు చూస్తున్నా. నన్ను ప్రభు నాకు తోడుగా ఉండి నాకు ముందుగా నడుస్తూ ఇప్పుడు కూడా నేను దేవుని దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా మా జీవితంలో ఆయన మాకు ముందుగా ఉంటాడు. మమ్మల్ని పడగొట్టాలి, మమ్మల్ని కూల్చాలి, ఇంకా మా జీవితం అయిపోయింది అనేటట్లు చూడాలి అని దుష్టుడు చూస్తూ ఉంటే నీ ముందు నేను ఉన్నాను అని ఎందుకు అన్ని పగలగొట్టి ఎరగొట్టి ఎందుకు దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నావు దేవుని బిడ్డ? అక్కడ మనం చదివినట్లయితే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. నీ దేవునికి, నేను ప్రకటిస్తున్న దేవునికి నీ పేరు తెలుసు. అందుకని ఆయన అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. అబ్రహాము, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు ఉంటున్న స్థలం నుంచి నువ్వు లెగవాలి అని. గిద్యోని పేరు పెట్టి పిలిచాడు. హాగర్ని పేరు పెట్టి పిలిచాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. మార్తా ఆయనకి నీ పేరు తెలుసు. నువ్వే ఒకవేళ యేసుప్రభు ఎవరో అనుకుంటున్నావేమో నాకులాగా, ఆయనకి మన పేరు తెలుసు. మనం జగత్ పునాది వేయబడకముందే మనల్ని ఎరిగిన దేవుడు. ఆయన విడిచిపెడతాడా? మనుషులు విడిచిపెట్టినట్లుగా మనుషులు నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఆశీర్వాదం పొందుకోకుండా ఉండాలి అని మనుషులు ప్రయత్నం చేసినట్లుగా ఆయన నీ ఆశీర్వాదానికి అడ్డుపడడు. ఆయన నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటున్న వాటన్నిటినీ, ఆ అడ్డులన్నిటినీ తొలగిస్తాడు. హల్లెలూయా, దేవునికే సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఎందుకు నీకు ముందుగా పోవచ్చు, నీవు వెళ్ళే మార్గాన్ని సరళం చేస్తాను అంటున్నాడంటే ప్రభువు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను. దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా పూట గడవటమే కష్టంగా ఉందా? మా జీవితంలో కూడా అలాగే ఉండేది దేవుని బిడ్డలారా. ఒకప్పుడు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, దిక్కుతోచని పరిస్థితులు. అనారోగ్యం, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఎవరు అటువంటి వారితో స్నేహం చేస్తారండి? అన్నీ ఉంటే అంతా బాగుంటే కదా మన ఇంటికి ఎవరైనా వస్తారు. అలాంటి పరిస్థితులు గుండానే మేము కూడా నడిపించబడ్డాం. ఆ చేదు అనుభవాలు గుండానే మేము కూడా నడిపించబడ్డాం. అవన్నీ అనుభవాలు అనుభవిస్తూ దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ స్థితిలో నుంచి మమ్మల్ని ఎవరు బయటికి తీసుకొని రాగలరా అని మనుషుల వైపు, ఇంకా డాక్టర్ల వైపు చూస్తూ ఉంటున్న మా జీవితాన్ని ప్రభు పట్టుకున్నాడు. ఆయన మాకు ముందు నడుస్తూ మా కొరకు ఆయన ఏం దాచాడో అది ఇవ్వటానికి, మా కళ్ళల్లో ఉంటున్న కన్నీళ్ళు, మా యొక్క కన్నీళ్ళు తుడవటానికి, మా హృదయాల్లో సంతోషాన్ని పెట్టడానికి, మా నోటి నిండా నవ్వు పెట్టడానికి ప్రభువు నా విషయంలో బాధ్యత తీసుకున్నాడు. దేవుని బిడ్డ, ఎంత బాధ్యత తీసుకున్నాడంటే ఈ లోకంలో ఎవ్వరూ తీసుకోనంత బాధ్యత, ఈ లోకంలో ఎవరూ తీసుకోలేనంత బాధ్యత నా ప్రభువు నా ప్రతి అణువు, నా ప్రతి విషయంలో, ఒక్కటి కాదు సమస్తములో ఆయన బాధ్యత తీసుకొని నువ్వే మా దిక్కని, నీవే నా దేవుడు అని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మమ్మల్ని మా జీవితంలో ఎన్నో భయపడే పరిస్థితులు వచ్చినా, ఎన్నో ఇది దాటలేమేమో, ఇంకెక్కడితో అయిపోయిందేమో మా జీవితం అనుకొని మేము కలవరపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో దేవుడు దాటించుకుంటూ ఇదిగో ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, అదేంటంటే అంధకారంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని చెప్పిన మాట మా జీవితంలో ప్రభు నెరవేర్చాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు ఆయన. నీ జీవితంలో కూడా నిన్ను ఆశీర్వదించటానికి, నీ నోట్లో కూడా నవ్వు పెట్టడానికి ప్రభువు నీ కొరకు కూడా ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. బిడ్డ, నువ్వెందుకు నిన్ను తక్కువ అంచనా వేసుకుంటూ శపించుకుంటున్నావు నీ జీవితాన్ని? ఎందుకు ఆందోళన, భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ ముందుంటున్న సమస్యను చూసి ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని బిడ్డ, నీ ముందు ప్రభువు ఉన్నాడు. ప్రార్థన చేయి. నేను నడవలేకపోతున్నానయ్యా, నా వల్ల కావటం లేదు ప్రభా, నాకు సహాయం చేయవా అని ప్రభువుని అడుగు. ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే నీ కొరకు ఆయన ఏం దాచాడో, నీ కొరకు ఆయన ఏం ఇవ్వాలి అనుకుంటున్నాడో, నిన్ను ఏ రీతిగా పైకి లేపాలనుకుంటున్నాడో, వాడుకోవాలనుకుంటున్నాడో, సాక్షిగా పెట్టుకోవాలనుకుంటున్నాడో. అన్యుల కుటుంబంలో ఈ ప్రభు అంటే ఎవరో తెలియని కుటుంబంలో నుంచి మేము వచ్చాం. ప్రభు యేసు ప్రభున
ఆయన అమెరికా వాళ్ళ దేవుడుగా అనుకుంటూ నేను అతిశయపడేదాన్ని. ప్రభువుని పట్టి కాదు దేవుని బిడ్డలారా, లోకాన్ని పట్టి గర్వించేదాన్ని నాకేంటి అని. కానీ ఆయన నాకు అన్ని విషయాల్లో, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడుగా. లోకమనగా మట్టి కాదుగా, లోకములో నువ్వు నేను మనం ఉన్నాముగా. లోకమనగా మనుషులు కదా దేవుని బిడ్డలారా. ఆయన్ని నేను ప్రేమించలేదు, కానీ ఆయన ప్రేమ వర్ణించలేనిదిగా, ఆయన ప్రేమ వివరించలేనిదిగా. ఆ ప్రేమ నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టేటట్లు చేసిందిగా. పాపులమైన మన కొరకు ఆయనకి దూరంగా, వ్యతిరేకంగా, ఆయాసకరంగా, ఆయన వద్దు, అసలు ఆయన మాటలే నాకు వద్దు అనుకుంటూ పారిపోతున్న ఒకవేళ నాలాగా నీ జీవితం ఉందా? ఒకవేళ ఎటు చూసినా భయపడే పరిస్థితుల, కలువరపడే పరిస్థితుల, ఇబ్బందికరంగా నీ జీవితం ఉందా? నా జీవితాన్ని మలిచిన ప్రభు, నా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్న ప్రభు, ఏ స్థితిలోనైనా చాలిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా రావాలి అనుకుంటున్నాడు. నీ చేయి కూడా పట్టుకొని నీ కొరకు కూడా ఆయన దాచాడు. ఆయన దగ్గర నీకు నాకు కావాల్సిన ఆశీర్వాదాలు. అంతేకాదు దేవుని బిడ్డ, ఆయన ఈ లోకంలోనే కాదు, ఆయనతో స్నేహం. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంటే పాపులమైన మన యొక్క పాపాన్ని, శాపాన్ని తీసివేసి, పాపానికి పరిహారం నరకం నుంచి మనల్ని తప్పించటానికి. మనం నరకానికి వెళ్ళటం కాదు, ఆయనతో ఉండటానికి. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన చేతి పనులో మనం. ఆయన మనల్ని ఆయన ఉండే స్థలంలోనికి తీసుకెళ్లాలని, ఆయన సింహాసనం మీద నిన్ను నన్ను మనల్ని కూర్చోబెట్టుకోవాలని. నేనైతే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంతే నా బ్రతుకు, ఇంకేముందిలే అనుకుంటూ దుఃఖం, నిరాశ, కన్నీళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మా పరిస్థితి ఎలా ఉండేదంటే బిడ్డలారా, తలదించుకోవటం. ఏమి చేయని నేరానికి ఒక దోషంలాగా నిలబడటం. ఇంకింతేనా మీ జీవితం అన్నట్లుగా, మీ బ్రతుకులు మారవా అన్నట్లుగా, వాళ్ళేముందిలే వాళ్ళ జీవితాలు ఇంతేలే అన్నట్లుగా అందరి చేత తునికిరించబడ్డాం, నెట్టబడ్డాం, కొట్టబడ్డాం. అందుకనే ఈ మెసేజ్కి ముందు వస్తుంది కదా ఒక పాట, కష్టాల్లో చిన్నప్పుడే 3 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయి అనేక సమస్యల గుండా నడిపించబడుతున్న నా జీవితానికి ఆయన మూలరాయిగా, నా జీవితానికి ఆయనే సర్వమై నేను ఊహించని ఆశీర్వాదంలోనికి నా ప్రభు తీసుకొచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడో నాకున్న బలహీనతలు, నాకున్న అనారోగ్యం, నేను బ్రతకును అని ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తిరిగి అలసిపోయిన నా జీవితానికి నా ప్రభువు తోడుగా ఉండే, నా ప్రభు కనికరించి ఆయనే నాకు పరమ డాక్టర్గా అయ్యి నా ముందు ఉంటున్న మెట్టగా ఉన్న ప్రతి స్థలము నుంచి నన్ను విడిపించి, ఆయన దాచిన, నాకు తెలియకుండా, నాకు కూడా తెలియనంత ఆ ధననిధిని నా కొరకు దాచిన ఆ రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకు ఇచ్చాడు దేవుడు. ఆయన పనిచేసే భాగ్యం ఇచ్చాడు, ఆయన కొరకు పరుగులెత్తే భాగ్యం ఇచ్చాడు, ఆయన కొరకు అనేక స్థలాల్లో సాక్షిగా నిలబడేటట్లు చేశాడు. ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో మేలులు, ఉపకారాలు చేశాడు. అవి మర్చిపోయి ఇప్పుడు ఏమైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని కృంగిపోతున్నావా? దాన్ని బట్టి నిన్ను కూడా వాడుకుంటాడు ప్రభు, నిన్ను కూడా లేవనెత్తుతాడు ప్రభు. నీకు కూడా ఈ వాగ్దానం, దాచి ఉంచిన ధనం రహస్య స్థలములోని, అనగా అది ఆయనకే తెలుసు, నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కొరకు కొంత దాచాడు ఆయన, అది నీదే ఆశీర్వాదం. దుష్టుడు దొంగలించాలని నిన్ను ముందుకు సాగనీయకుండా చేస్తున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు అడ్డుగా వస్తున్నా, మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాను, నీకు అడ్డుగా వచ్చే ప్రతి ఒక్క దానిని ఇరక్కొడతాను, నేను ఎక్కడికి తీసుకెళ్తాను అంటే రహస్య స్థలములోని మరుగైన ధనము. ఆ ధనము ఎవరండి? ఆ ధనము ఎవరో కాదు దేవుని బిడ్డ, ఆ ధనము ప్రభువునే. ప్రభువుకి నువ్వు చాలా దగ్గర అయ్యే వరకు, ఆయన అర్థం చేసుకునే వరకు, ప్రభువులో ఉన్న ఆశీర్వాదం అంతా నువ్వు పొందుకోవాలని, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా మారాలని ఆయన నీకు ముందుగా వెళ్తూ ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? నీ సమస్య ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బాధిస్తూ ఉన్నా, యేసు ప్రభు మంచి స్నేహితుడండి, ఆయన గొప్ప స్నేహితుడండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడండి. నిన్ను విడిపిస్తాడు,
నీ కన్నీళ్ళను తుడుస్తాడు. భయపడుతూ బ్రతుకుతున్న నీ యొక్క జీవితాన్ని కూడా ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ప్రార్థన. దేవా మీ కొందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నా జీవితంలో మా జీవితంలో నువ్వు ముందు ఉండకపోతే మేము ఏమవుదుమో ప్రభా. ముందుగా ఉంటూ, ముందుగా నడుస్తూ, ముందుగా పోతూ, నా మార్గాన్ని సరళం చేస్తూ, నా పైనాన్ని సులువు చేస్తూ, తేలిక చేస్తూ ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చావు ప్రభా. నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారికి ఉంటున్న భయాలు, వారికి ఉన్న అయా అనారోగ్య పరిస్థితులు, వారికి ఉన్న ఆందోళన మీ నామంలో తొలగించయ్యా. వారి కొరకు దాచిన ఎవరైతే ఆశీర్వాదానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే భక్తి జీవితంలో పడిపోయి ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో వారిని లేవనెత్తయ్యా, కనికరించయ్యా, వారికి నీ హస్తము అందించయ్యా, వారి అవసరతలు తీర్చబడేటట్లు సహాయం చేయయ్యా. అయ్యా, నీ ప్రజల యొక్క కన్నీళ్లు తొడవబడేటట్లు చేయి ప్రభా. విడిచిపెట్టవయ్యా, నువ్వు మనుషులు విడిచిపెడతారయ్యా. నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు కనుక నీ బిడ్డలకు కూడా మీ యొక్క హస్తము తోడుగా ఉంచి వారిని దర్శించి, తాకి, ముట్టి, స్వస్థపరిచి కుటుంబాల్లో ఐక్యత, నెమ్మదిని పెట్టండి ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా ఈ రోజుల్లో కుటుంబాల్లో గొడవలు ప్రభా. ఇది సాతాను యొక్క ప్రయత్నం ప్రభా. కుటుంబాల ఐక్యత కలిగి నివాసం చేయనీయకుండా, నివసించకుండా చేస్తున్నాడయ్యా దుష్టుడు. వాడి కుయుత్తులని కూల్చి ఎప్పుడు గొడవ గలిబిలితో ఉంటున్న కుటుంబాల్లో సమాధానం ఉండును గాకయ్యా. అయా, సమాధానంతో వారు సంతోషంతో ఉండునట్లు కృప చూపండి ప్రభా. నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని బలపరచమని, ధైర్యపరచమని, ఆశీర్వదించమని, దీవించమని అయ్యా, నువ్వు దాచి ఉంచిన రహస్య స్థలములోని మరుగైన ఆ ధనము పొందుకునేటట్లు కనికరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.